హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా ఆరోగ్యకరమైన ఉసిరికాయ పచ్చడి అండి. ఇన్స్టెంట్గా మనం ఇలా రోటి పచ్చడి చేసుకుంటే అన్నంలోకి అది చాలా బాగుంటుందన్నమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మనం ఒక 2 స్పూన్లు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు వేయడం వల్ల పచ్చడికి మంచి కమ్మదనం వస్తుంది. ఇలా తాలింపులో మినప్పప్పు వేయించడం వల్ల. సో మినప్పప్పు కూడా వేసుకోండి. మనకి నిల్వ పచ్చళ్ళ కన్నా కూడా ఎప్పుడైనా సరే ఇలా రోటి పచ్చళ్ళు అనేవి చాలా మంచిది ఆరోగ్యానికి. అంటే నిల్వ పచ్చళ్ళు ఉప్పు అది ఎక్కువ పట్టడం కానీ అలా నిల్వైనవి అంత హెల్తీ కాదనమాట. ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా ఇలా చితగ్గొట్టుకుని వేసుకోండి. 2 నుంచి 3 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని వేయించుకోండి. మనకి ఉసిరికాయ అందరికీ తెలుసు ఎంత మంచిదో, కాబట్టి ఇలా డెఫినెట్గా ట్రై చేయండి పచ్చడి అయితే. ఇందులో ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. మనం మెంతులు ఆవాలు వాడిన పచ్చడిలోకి ఎందులోకేనంటే నార్మల్గా పచ్చడి తాలింపులు వేస్తాం కదా, ఇంగువ కూడా వేస్తే మంచి సువాసనతో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇందులో మీ కారానికి సరిపడా సగం ఎండుమిర్చి, సగం పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోండి. అంటే మనం తీసుకున్న ముక్కల్ని బట్టి మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి సగం స్పైసీనెస్ ఏమో ఎండుమిర్చి ద్వారా వస్తుంది, సగం స్పైసీనెస్ పచ్చిమిర్చి ద్వారా వస్తుంది. ఏదో ఒకటే వేస్తే ఈ పచ్చడికి అంత టేస్ట్ ఉండదు అనమాట. 2 వేసుకోండి. పిల్లలకి అది కూడా చాలా మంచిది ఉసిరికాయ పచ్చడి. మనం పెద్దవాళ్ళం అయితే పులుపు నార్మల్గా ఉసిరికాయలు తినలేం కదా, ఇలా పచ్చడి చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలు ఇంకా ఉప్పు కారం వేసుకుని తింటారు, కానీ పెద్దవాళ్ళు ఉసిరికాయలను అలా ఉప్పు కారం వేసుకుని కొంచెం పెద్ద అయిపోయాక తినలేం అంత పుల్లగా. సో ఇలా పచ్చడి చేసుకుంటే మనకి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది అనమాట. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా ఉసిరికాయలు, అంటే అస్తమానం ఉండవు కాబట్టి ట్రై చేయండి. అయితే మన ఉసిరికాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మధ్యలో గింజ తీసేసి వేసుకుని తాలింపు వేగిన తర్వాత అప్పుడు అందులో ఉప్పు పసుపు, దానికి సరిపడా ఉప్పు పసుపు వేసుకుని మనం ఉసిరికాయ ముక్కల్ని వాటర్ పోయకూడదు, అలా ఆయిల్లోనే మగ్గించుకోవాలి. మనకి ముక్కలు మగ్గడానికి ఒక 15 నిమిషాలైనా టైం పడుతుంది. ఎందుకంటే మనకి ఉసిరికాయ ముక్కలు మరీ త్వరగా మగ్గిపోవు. అలాగనే ఆయిల్ ఎక్కువ వేస్తే మనకి హెల్త్కి అంత మంచిది కాదు, కాబట్టి అదే ఆయిల్లో మధ్యలో ఇలా కలుపుకుంటూ మనకి ముక్క కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకొని సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా చల్లారనివ్వండి కంప్లీట్గా. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మొత్తం మనం అందులో ఉప్పు పసుపు అన్నీ వేసేసాం కదా, కారం అన్నీ ఉన్నాయి అందులో, జస్ట్ ఇవి వేసేసుకుని మనకి మంచి ఫ్రాగ్రెన్స్ కోసం మంచి టేస్ట్ రావటం కోసం ఏం చేయొచ్చు అంటే, మీరు ఇలాగే ఇష్టమైతే ఇలా అయినా మిక్సీ పెట్టుకుని మనం రైస్లోకి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులో కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట ఫ్లేవరు. కొత్తిమీర వేసుకోండి, ఎంతైనా వేసుకోవచ్చు కొత్తిమీర, దీనికి బాగుంటుంది. ఈ పచ్చడికి ఇలా పచ్చి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. మిక్సీ పెట్టుకోండి, కొంచెం వాటర్ పోసుకొని ఇలా మిక్సీ పెట్టేసుకోండి. రఫ్గా మిక్సీ పెట్టుకోండి, మరీ మెత్తగా కాకుండా ఇలా రఫ్గా మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఉసిరికాయ పచ్చడి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ మంచిది అనమాట. మనకి రైస్లోకి అప్పటికప్పుడు చేసుకుని తింటే చాలా మంచిది. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే ఇది సీజనల్ కదా, ఉసిరికాయ అస్తమానం దొరకదు, కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.